హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్ అండ్ మీరు చూసిన ఎంకేబీ తెలుగు. ఈ వీడియోలో అయితే వాట్సాప్ అయితే 2020లో కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చింది. అదైతే నాకు నచ్చిన టాప్ 10 ఫీచర్స్ అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ ఫీచర్స్ తేవడానికి అయితే వాట్సాప్ అయితే చాలా సంవత్సరాల నుంచి ట్రై చేసింది ఇండియాలో. అంటే ఇవన్నీ యూనివర్సల్గా ఉన్నాయి. అంటే ఎఫ్ఎం వాట్సాప్లో కానీ, జీబీ వాట్సాప్లో కానీ, అంటే బయట యునైటెడ్ స్టేట్స్ ఇట్లాంటి కంట్రీస్ అయితే ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇండియాలో అయితే గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు ఈ ఫీచర్స్కి అయితే. ఇప్పుడైతే ఈ ఫీచర్స్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది 2020లో. ఏప్రిల్ నుంచి అయితే పర్మిషన్స్ అయితే ఒక్కొక్క ఫీచర్స్కి అయితే ఇస్తూ వచ్చింది. ఇప్పుడైతే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ నా పేరు గణేష్, మీరు చూస్తున్నా ఎంకేబీ తెలుగు. అండ్ ఫస్ట్ వాట్సాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. వాట్సాప్ అయితే మీకు అందరికీ తెలిసిందే. వాట్సాప్ లేని ఫోన్ అయితే ఉండదు. ఫోన్లో మెసేజ్ అండ్ ఫోన్ కాల్ యాప్ ఎట్లుంటుందో వాట్సాప్ అయితే అట్లా. వాట్సాప్ అయితే నెసెసరీ అయిపోయింది అన్ని ఫోన్స్లో. మనం ఎవరితో చాట్ చేయడానికి, వీడియో కాల్స్ కానీ కాల్స్ చేయడానికి అయితే వాట్సాప్ అయితే యూజ్ చేస్తాం. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటివన్నీ సోషల్ మీడియా యాప్స్ అయితే యూజ్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఫీచర్ చూసుకుంటే కస్టమైజబుల్ వాల్పేపర్ ఫర్ కాంటాక్ట్స్. ఇంతకు ముందు వరకు చూసుకుంటే అన్ని కాంటాక్ట్స్కి ఒకటే వాల్పేపర్ ఉండేది. అంటే మనం చాట్ చేసినప్పుడు ఇంకెలా వాల్పేపర్ ఉంటుంది కదా, అది కస్టమైజబుల్ వాల్పేపర్. ఇంతకుముందు చూసుకుంటే 2020 ఏప్రిల్కి ముందు, అంతకుముందు వరకు చూసుకుంటే ఏదో ఒక్క వాల్పేపరే ఉండేది. ఆ వాల్పేపర్ అన్ని కాంటాక్ట్స్ అయితే ఉండేది, మనం కస్టమైజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. కానీ ఇప్పుడైతే అట్లా ఏం లేదు. ఇప్పుడైతే మనం ప్రతి కాంటాక్ట్కి ఒక వాల్పేపర్ అయితే పెట్టుకోవచ్చు. ప్రతి కాంటాక్ట్కి కస్టమైజ్ చేసిన ఒక వాల్పేపర్ పెట్టవచ్చు. అయితే చాలా ఈజీ. ఫస్ట్ అయితే సెట్టింగ్స్లో వాల్పేపర్స్ మీద నొక్కితే ఇలా అయితే అన్నీ కనిపిస్తాయి. అందులో అయితే మనం సాలిడ్ కలర్స్ కానీ, మనం గ్యాలరీ నుంచి కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడైతే ఈ ఆప్షన్స్ అయితే పడతాయి. ఫర్ ఓన్లీ దస్ చాట్, ఫర్ ఆల్ చాట్స్ ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. ఫర్ ఆల్ నొక్కితేనేమో అన్ని చాట్స్ ఒకటేలాగా ఉంటుంది. ఫర్ ఓన్లీ దట్ కాంటాక్ట్ చూసుకుంటే ఆ కాంటాక్ట్ ఒక్కదానికే ఉంటుంది, మిగతా కాంటాక్ట్స్ కానీ మారిపోతుంది. ఇంకో ఈ కాంటాక్ట్కి అయితే ఇలా ఉంది. అండ్ ఈ కాంటాక్ట్ చూసుకుంటే సాలిడ్ కలర్ ఉంది. ఇట్లా ప్రతి కాంటాక్ట్లో అయితే చేసుకోవచ్చు. కానీ ఇందులో అయితే ఉండదు. మన అప్డేట్ కానీ ఓల్డ్ వాట్సాప్లో అయితే ఇట్లా ఏమి ఉండదు. ఓల్డ్ వాట్సాప్లో అయితే మనం డైరెక్ట్ అనిపిస్తుంది. ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే అన్ని కాంటాక్ట్స్కి అదే ఉంటుంది. ఈ ఫీచర్ అయితే ఏప్రిల్ 2020లో అయితే ఇచ్చింది వాట్సాప్ అయితే. ఇందులో చూసుకుంటే మనం ప్రతి కాంటాక్ట్కి ఒక వాల్పేపర్ అయితే పెట్టుకోవచ్చు. ప్రతి కాంటాక్ట్కి కస్టమైజ్ చేసి వాల్పేపర్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అది ఎలా అయితే ఇప్పుడు చూద్దాం. అండ్ సెకండ్ ఫీచర్ చూసుకుంటే రీడిజైన్డ్ స్టోరేజ్ మేనేజ్మెంట్. ఇంతకుముందు వరకు చూసుకుంటే మనం ప్రతి కాంటాక్ట్లోకి వెళ్ళి క్లియర్ చార్జ్ చేసి స్టోరేజ్ తగ్గించుకోవాలి, వాట్సాప్ స్టోరేజ్ని, వాట్సాప్ డేటాని. ఇప్పుడైతే అట్లా ఏం కాదు. స్టోరేజ్ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే ప్రతి కాంటాక్ట్కి ఎంత స్టోరేజ్ అయిపోయింది, ప్రతి కాంటాక్ట్ ఎంత డేటా యూజ్ చేసింది, ఇదంతా ప్రతి కాంటాక్ట్కి డిజైన్ చేసి ప్రతి గ్రూప్కి కానీ మరి ఎవ్రీ పర్సన్కి ఎంత డేటా ఉంది, ఎంత స్టోరేజ్ యూజ్ చేసింది, వాళ్ళ మీడియా కానీ, ఫొటోస్ అని, వాళ్ళకి షేర్ చేసినవి, వాళ్ళకి సెండ్ చేసినవి అన్ని ఫొటోస్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి మనకు కావాల్సినవి డిలీట్ చేసుకోవచ్చు, వద్దనవైతే మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఓల్డ్ వాట్సాప్ చూసుకుంటే అందులో ఇవి ఏముండదు. సెట్టింగ్స్కి వెళ్ళి స్టోరేజ్ మేనేజ్మెంట్ చూసుకుంటే స్టోరేజ్ మేనేజ్మెంట్ ఇవి ఆప్షన్స్ ఏముండవు, ఓన్లీ కాంటాక్ట్స్ కనిపిస్తాయి, డిలీట్ చేసేందుకు ఉండదు. అండ్ థర్డ్ ఫీచర్, ఈ ఫీచర్ అయితే ఫేవరెట్ ఫీచర్ అందరికీ. ఈ ఫీచర్ తేవడానికి అయితే వాట్సాప్ అయితే 2 years నుంచి అయితే ట్రై చేసింది. 2018 నుంచి ఇండియన్ గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు. కానీ 2020 అక్టోబర్లో ఈ పర్మిషన్ అయితే ఇచ్చింది. అండ్ ఆ ఫీచర్ చూసుకుంటే వాట్సాప్ పేమెంట్స్ అంటే వాట్సాప్ నుంచి మనం పేమెంట్ చేయొచ్చు ఎవరికైనా. ఈ ఫీచర్ అయితే వాట్సాప్ అయితే 2020లో తీసుకొని వచ్చింది. ఇందులో చూసుకుంటే మన ఫోన్ నెంబర్ అయితే సెటప్ చేయాలి. అంటే మనం వాట్సాప్కి ఏ నెంబర్ యూజ్ చేస్తున్నామో అదే నెంబర్ మన బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ ఉండాలి. లింక్ ఉంటే మనం యూపీఐ ఐడి యూజ్ చేసి యూపీఐ పేమెంట్స్ అయితే చేయొచ్చు, వాట్సాప్ పేమెంట్స్. నేనైతే వాట్సాప్ పేమెంట్స్ యూజ్ చేయట్లేదు. అండ్ థర్డ్ ఫీచర్ చూసుకుంటే వాట్సాప్ పేమెంట్స్. ఈ పేమెంట్స్ అయితే మనం అక్కడ యాడ్ బటన్ చూసుకుంటే అక్కడ ఆ పేమెంట్స్ అనే అయితే ఆప్షన్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మన యూపీఐ ఐడి అడుగుతుంది. యూపీఐ ఐడి ఎంటర్ చేస్తే బ్యాంక్ అకౌంట్స్ అయితే అది ఎంటర్ చేసుకుంటుంది. బ్యాంక్ అకౌంట్స్ నుంచి మనం పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు వాట్సాప్ నుంచి. ఎక్కువైతే ఫోన్పేస్, గూగుల్ పేస్ వాడతారు. ఈ వాట్సాప్ పే అయితే ఎవరు వాడరు. ఇట్లయితే కనిపిస్తుంది. ఇట్లయితే మనం సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకొని ఎంత మనీ అయినా పంపుకోవచ్చు డైలీ. మన అకౌంట్లో లిమిటేషన్స్ బట్టి మనీ అయితే సెండ్ చేసుకోవచ్చు. నేను ఎఫ్ఎం వాట్సాప్ యూజ్ చేస్తాను. అందులో పేమెంట్స్ యూజ్ చేస్తే హ్యాక్ కావచ్చు, అట్లాంటి రీజన్స్ ఉంటాయి కాబట్టి వాట్సాప్ పేమెంట్స్ అయితే ఇప్పుడు యూజ్ చేయను. ఎక్కువైతే చాలామంది గూగుల్ పే అండ్ ఫోన్పే యూజ్ చేస్తారు. మీకు కావాలనుకుంటే వాట్సాప్ పేమెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. అది నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే వాట్సాప్ డార్క్ మోడ్. ఇంతకుముందు వరకు అయితే వాట్సాప్ డార్క్ మోడ్ ఉండేది కాదు, మనం ఓన్గా ఎనేబుల్ చేసుకోవడానికి ఉండదు, సిస్టమ్ డిఫాల్ట్గా ఉండదు. ఇప్పుడైతే వాట్సాప్ అయితే ఈ ఫీచర్ అయితే తీసుకొని వచ్చింది. ఇప్పుడు మీ ఫోన్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే వాట్సాప్ డైరెక్ట్గా డార్క్ మోడ్కి అయితే వెళ్తుంది.
మీరు ఆండ్రాయిడ్ స్క్రీన్ కాదనుకోండి, సిస్టమ్ డిఫాల్ట్ పెట్టుకోవాలి. ఎట్లయితే చూద్దాం. మనం సెట్టింగ్స్లో వెళ్తే నెక్స్ట్ థీమ్స్ అని ఉంటుంది, చార్ట్స్ అండ్ థీమ్స్. అందులో వేసుకుంటే థీమ్లో డార్క్ అన్న లైట్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. డార్క్ పెట్టుకుంటే మన ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే బ్యాటరీ చాలా సేవ్ అవుతుంది. ఒక 50%, ఒక 15 to 20% అయితే బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. అండ్ మనం లైట్ పెట్టుకుంటే 50 to 20% అయితే కన్జ్యూమ్ అవుతుంది. ఇట్లయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో అంటే ఆండ్రాయిడ్ డిస్ప్లే వర్క్ చేస్తుంది, కానీ నార్మల్ డిస్ప్లేకి అయితే ఏం కాదు. మన ఐకి కొంచెం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, ఐ కొంచెం రెస్ట్ ఉన్నట్టు అయితే ఉంటుంది నైట్ టైమ్స్లో. ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే మనకి బ్యాటరీ అయితే చాలా సేవ్ అవుతుంది. వాట్సాప్ ఎక్కువ శాతం యూజ్ చేస్తాం కాబట్టి వాట్సాప్లో బ్లాక్ ఉన్నప్పుడు పిక్చర్స్ అన్నీ ఆఫ్ అవుతాయి. ఆఫ్ అయినందుకు మనకి బ్యాటరీ అయితే చాలా సేవ్ అవుతుంది. ఫీచర్ చూసుకుంటే వాట్సాప్ గ్రూప్ కాలింగ్. ఇంతకు ముందు వరకు అయితే వాట్సాప్ గ్రూప్ కాలింగ్ అయితే ఉండేది, అందులో కూడా. అండ్ మనం కాల్స్లోకి వెళ్ళి వీడియో కాల్స్ మీద నొక్కితే డైరెక్ట్ అయితే మనకి కింద మెంబర్స్ అని కనిపిస్తుంది. ఆ మెంబర్స్ మీద నొక్కితే 8 మెంబర్స్ అప్ టు 8 మెంబర్స్ అయితే వీడియో కాల్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఫేస్బుక్ మెసేజెస్, వీళ్ళు ఈ యాప్స్ యూజ్ చేసే పర్టికులర్ యాప్స్ నుంచి ఒక 16 to 20 మెంబర్స్ అయితే ఒకటేసారి అయితే కాల్లో మాట్లాడచ్చు, కాన్ఫరెన్స్ కాల్స్. ఇట్లయితే వర్క్ అవుతుంది. ఇదైతే కొత్త ఫీచర్. ఓల్డ్ వాట్సాప్లో అయితే ఈ ఫీచర్స్ అయితే ఏముండవు. 4 మెంబర్సే మాట్లాడుకోవచ్చు, ఓన్లీ 4 మెంబర్స్కి ఆప్షన్ ఉండేది. ఇప్పుడైతే అట్లా ఏం కాదు, 8 మెంబర్స్కి అయితే ఇంక్రీజ్ చేసింది. 8 మెంబర్స్ ఒకటేసారి కాన్ఫరెన్స్ కాల్ అయితే మాట్లాడచ్చు, వీడియో కాల్స్. అండ్ 6 ఫీచర్ చూసుకుంటే వాట్సాప్ QR కోడ్. అంటే QR కోడ్ ఇంతకుముందు వరకు చూసుకుంటే మనకి ఏదైనా కాంటాక్ట్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ వాళ్ళ నెంబర్స్ తీసుకోవడము, లేదంటే మన ఫోన్లో సేవ్ అయి ఉండాలి. ఇప్పుడైతే మన కాంటాక్ట్స్ మీద QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ని స్కాన్ చేసి ఆ నెంబర్ తోటి అయితే మనం చాట్ చేయొచ్చు. ఆ నెంబర్ అయితే మన ఫోన్లో సేవ్ అవుతుంది కాంటాక్ట్ లాగా. మనం కెమెరా ఓపెన్ చేసి మన QR కోడ్ని అయితే స్కాన్ చేయాలి. కెమెరా ఓపెన్ చేసి QR కోడ్ని అయితే చూపించాలి. చూపిస్తే డైరెక్ట్ అదే స్కాన్ చేసి కాంటాక్ట్ అయితే ఓపెన్ చేస్తుంది. అక్కడ నుంచి మనం మెసేజ్ చేయొచ్చు, లేదా మన కాంటాక్ట్ అయితే సేవ్ అవుతుంది. ఇంకా చూడండి, ఇట్లా అయితే సేవ్ అవుతుంది. అక్కడ నుంచి అయితే మనం మెసేజ్ చేయొచ్చు. ఈ ఫీచర్ అయితే మే 2020లో తెచ్చింది వాట్సాప్ అయితే. అండ్ 7th ఫీచర్ చూసుకుంటే అడ్వాన్స్డ్ సెర్చ్. అడ్వాన్స్డ్ సెర్చ్ అంటే ఇంతకుముందు వరకు మనం వాట్సాప్లో చూసుకుంటే సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసి మనకి కాంటాక్ట్స్ కానీ, ఎలా అంటే ఒక మెసేజ్ కానీ ఇట్లాంటివి అయితే చూపెట్టేది. ఇప్పుడైతే అట్లా ఏం కాదు, ఆడియో ఫైల్స్ కానీ, వీడియో ఫైల్స్ కానీ, ఫొటోస్, డాక్యుమెంట్స్ ఇవన్నీ సెర్చ్ చేయొచ్చు. ఆ కీవర్డ్ మీకు గుర్తుకుంటే ఆ కీవర్డ్ తోటి ఇవన్నీ సెర్చ్ చేయొచ్చు. ఈ ఫీచర్ అయితే వాట్సాప్ అక్టోబర్ 2020లో తెచ్చింది. అండ్ 8th ఫీచర్ చూసుకుంటే మ్యూట్ ఆల్వేస్. ఎవరైనా మెసేజ్ చేస్తే మీకు నచ్చలేదు అనుకోండి, ఆ కాంటాక్ట్ నుంచి మీకు మెసేజ్ రావద్దంటే మ్యూట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండేది. ఇంతకుముందు వరకు చూసుకుంటే 1 year ఉండేది. అంటే మీకు 1 year వరకే మ్యూట్ చేయొచ్చు వాళ్ళని. 1 year తర్వాత మళ్ళీ మ్యూట్ చేయాలి. ఇప్పుడైతే మ్యూట్ ఆల్వేస్ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు మీకు ఆ కాంటాక్ట్ నుంచి మెసేజ్ రావద్దనుకుంటే, కాంటాక్ట్ మీకు బ్లాక్ చేయాలనుకుంటే బ్లాక్ చేయకుండా మ్యూట్ చేయొచ్చు. అండ్ 9th ఫీచర్ చూసుకుంటే డిసపియరింగ్ మెసేజెస్. ఏదైనా గ్రూప్ ఉన్నారనుకో, మీరు ప్రతి వీక్ అయితే మెసేజ్ చాలా వస్తుంటాయి. ప్రతి వీక్ చూసుకుంటే ఒక కనీసం 1000 మెసేజెస్ అయితే ఉంటాయి. అన్ని మెసేజ్ మీరైతే ఎక్కువగా క్లియర్ చాట్ చేసుకోకుండా మనం కాంటాక్ట్స్లోకి వెళ్ళి ఇలాంటి గ్రూప్లోకి వెళ్ళి గ్రూప్ మీద అక్కడ నేమ్ మీద ట్యాప్ చేస్తే మనకైతే డిసపియరింగ్ మెసేజెస్ అని కింద అయితే కనిపిస్తుంది. చూస్తే ఇప్పుడు కిందికి వెళ్తే డిసపియరింగ్ మెసేజెస్ అది ఎనేబుల్ చేసుకుంటే 7 daysకి ఉన్న మెసేజెస్ అన్ని డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మనం డిలీట్ చేసుకునే అవసరం లేదు. ప్రతి 7 daysకి అదే మెసేజ్ అయితే క్లియర్ చేస్తుంది, స్టోరేజ్ అయితే క్లియర్ చేస్తుంది. వాట్సాప్ అయితే డిసపియరింగ్ మెసేజ్ అయితే తీసుకొచ్చింది. ఆ కాంటాక్ట్స్ నుంచి వచ్చిన మెసేజ్ 7 days వరకు ఉంటాయి. 7 days అని పెట్టుకుంటే 7 days వరకు ఉంటాయి. 7 days తర్వాత అవి డిసపియర్ అయిపోతాయి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి మెసేజ్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ ఫీచర్ 10th ఫీచర్ చూసుకుంటే వాట్సాప్ స్టిక్కర్స్. వాట్సాప్ స్టిక్కర్స్ అయితే ఇంతకుముందు వరకు అయితే వాట్సాప్ ఇమోజెస్ ఉండేవి. వాట్సాప్ ఇమోజెస్ అయితే అందరికి ఫేవరెట్, ఎందుకంటే వాట్సాప్ ఇమోజెస్ మన ఆండ్రాయిడ్ ఇమోజెస్ లాగా కాకుండా మంచిగా ఉంటాయి, కూల్గా ఉంటాయి. ఇమోజెస్ అయితే పర్ఫెక్ట్ ఉంటాయి, మనం చాట్ చేసేవాడు దానికి సూట్ అయ్యేలాగా. అండ్ ఈ స్టిక్కర్స్ అయితే చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. స్టిక్కర్స్ మీద నొక్కితే ఇట్లా స్టిక్కర్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ ప్లస్ సింబల్ మీద నొక్కితే చాలా స్టిక్కర్స్ అయితే వస్తాయి. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, స్టిక్కర్ ప్యాక్స్. ఇవన్నీ న్యూ ప్యాక్స్. పాతప్పుడు చూసుకుంటే ఇవన్నీ ఏం లేకుండా ఓన్లీ ఆ కప్సే ఉండేటివి. కప్స్ నుంచి ఇప్పుడైతే చాలా స్టిక్కర్ ప్యాక్స్ అయితే వచ్చినాయి. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూసుకుంటే వాట్సాప్ స్టిక్కర్స్ కూడా తెచ్చింది. ఈ ఫీచర్ అయితే వాట్సాప్ అయితే 2020లో వచ్చింది. అండ్ ఇవి గైస్, ఇవి వాట్సాప్ 2020లో వచ్చిన టాప్ 10 ఫీచర్స్ అయితే. అంటే ఇంకా చాలా ఫీచర్స్ అయితే తెచ్చింది. ఆ ఫీచర్స్ అన్నీ తెలుసు, కానీ నాకు నచ్చిన అయితే ఈ 10 ఫీచర్స్. మీకు నచ్చిన ఫీచర్స్ ఇందులో లేకున్నా కానీ మీకు ఏమైనా ఫీచర్స్ తెలిసినా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ యు ఎంజాయ్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ గణేష్ అండ్ యు ఆర్ వాచింగ్ MKB Telugu. Catch you guys in next one. Peace.